బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగము యేసు ప్రభువును గూర్చి ఆయన మరణమైన తరువాత 3వ దినమున ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళిన క్షణములో అక్కడ చెప్పబడిన మాట ఏమన్నదనంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఇది ఇప్పటికీ భూప్రపంచం మీద అర్థం కాని ఒక విషయంగానే ఉంది. ఎందుకో తెలుసా? ఖాళీ సమాధి కనబడుతూ ఉంది, దేవుని యొక్క రుజువులు కనబడుతూ ఉన్నప్పటికీ చాలామంది ఇంకా దేవుణ్ణి ఎరగని స్థితిలోని, నమ్మని స్థితిలోని ఎందుకున్నారో ఆలోచన చేస్తే ఆ దినాలలో కూడా కొన్ని సంభవాలు జరిగాయి. వాటిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఇక శ్రేష్ట కృప అత్యంత విలువైనది. ఎందుకో తెలుసా? యేసుని గూర్చి వినటమే ఒక గొప్ప అయితే, యేసును నమ్ముకొని యేసుతో పాటు మనము జీవించటం, యేసులో మనము ఎదగటం అనేది ఆయన మహాకృప. ఇది మనకి గుర్తెరిగితే, ఇది మనం గ్రహిస్తే దేవుణ్ణి స్తుతించకుండా మనం ఉండలేము. మళ్ళా చెప్తున్నాను, ఇది కానీ మనకు హృదయపూర్వకంగా మనము గుర్తెరిగితే మనము దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. ఎందుకో చెప్పమంటారా? ప్రభువే దిగి రాకపోతే, ప్రభువే మరణించకపోతే, ప్రభువే మరలా ఆయన మృతిని గెలవకపోతే ఈరోజు అర్థం లేదు. మనము ఖచ్చితంగా జనులందరూ అంటున్నట్లుగా విధి రూపకమైన లేదు, ఆ యొక్క జరగాల్సిన కర్మ చొప్పున మనం జరగాల్సిన పరిస్థితి, లేదంటే వెళ్ళవలసిన పరిస్థితుల్లోనికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. కానీ ప్రభువు వచ్చి ఏం చేశాడో తెలుసా? మనందరినీ ఆయన రక్షణ పొందాలని, మనమందరం కూడా పాపము నుంచి, శాపము నుంచి విడుదల పొందాలని, ఆ యొక్క జన్మ పాపం అయితేనేంటి, కర్మ పాపం అయితేనేంటి, ప్రతి పాపము నుండి కూడా మనకు విడుదలను అందాలని ఆయనే తాను మన పొందవలసిన శిక్షను మన స్థానంలో ఆయన పొంది ఆయన ఏం చేశాడంటే ప్రతి దానికి వెల చెల్లించాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేచిన తర్వాత కొన్ని సంభవాలు జరిగాయి. ఇప్పటి వరకు సేవకురాలు పేతురు గారి ద్వారా దేవుడు, లేదా పౌలు భక్తుడి ద్వారా దేవుడు జరిగించిన లేదా మాటలు వాటన్నింటినీ కూడా తెలియచెప్పింది. నీకు అతి విద్య వలన నీవు వెర్రివాడు అయిపోయావనే ఈ రోజుకి కూడా చాలామంది క్రీస్తుని గురించి రకరకాల ఆలోచన. నేను ఒక మాట మీకు చెప్తున్నాను, అలాంటి వారి పట్ల మీరు కలిగి ఉండాల్సిన ఒక ఆలోచన ఏమిటంటే తెలుసా? వారి సమయం ఇంకా రాలేదు, వారి కోసం మీరు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ఏంటి ఇంకా మీరు మాట్లాడట్లేదు? ఇంత కన్నులకు ఎదురుగా దేవుని యొక్క కార్యము జరుగుతూ ఉంది. ఇప్పుడు దైవ సేవకురాలు చెప్పింది కదా, ఇది మూలన జరిగిన కార్యము కాదు, ఇది ప్రభు అందరి కోసం తెలియపరిచింది, ఇది అందరి కోసం అని కదా. మరి ఎందుకు వారి యొక్క హృదయాలు తెరవబడట్లేదని అంటే మీకు ఒక మాట చెప్తాను. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో మీకు ఒకసారి చెప్పాలని నాకు అనిపిస్తావు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
ఈ వ్యక్తి ఎవరో తెలుసా? యేసుతో పాటు నడచి, యేసుతో పాటు తిని, యేసుతో పాటు పడుకొని, యేసుతో పాటు ఆయన ఉన్న ఆ యొక్క దినములు ఆయనతో గడిపిన వ్యక్తి. యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో ఆయన సువార్తల్లో వ్రాయబడి ఉంది, నా అంతట నేనే ప్రాణమును పెట్టడానికి వచ్చాను అని చెప్పాడు. ఇదిగోండి, మీరు యొక్క దేవాలయం పడగొట్టండి, 3 దినాల్లో లేపుతానని చెప్పాడు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఈ యొక్క మనుష్య కుమారుడు ప్రజల చేతుల్లో అనేక హింసలు, అనేకమైన శ్రమలు పొంది ఆయన మరణించి తిరిగి లేస్తాడు అని చెప్పాడు. కానీ ఇవేవి వారికి గుర్తులేవు. మీరు మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ మీరు చూసినట్లయితే ఆ యొక్క సమాధి భద్రపరిచింది ఎవరో తెలుసా? సమాధి భద్రపరిచింది మత్తయి సువార్తలో మాట రాయబడి ఉంది, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు ఆయన లేస్తాడు అనే మాట మాకు ఇంకా జ్ఞాపకం ఉందని చెప్తారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి మనం చదివినట్లయితే, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఇప్పుడు ఎవరికి ఇది జ్ఞాపకం ఉంది? విరోధులకు జ్ఞాపకం ఉంది, పగవారికి జ్ఞాపకం ఉంది, ఆలోచన ఎవరైతే చంపాలని అనుకున్నారో వారికి జ్ఞాపకం ఉంది. ఏమాట? నేను లేస్తాను, 3వ దినమున లేస్తానని. కానీ యేసు ప్రభువుతో ఉన్నవారు ఏమని పలుకుతున్నాడనంటే, ప్రభువుని మేము చూసాము, ప్రభువుతో మేము గడిపాము, ప్రభు మాకు దర్శించాడు, ప్రభు మాతో పాటే ఉన్నాడు, మాట్లాడాడు అని అంటే పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నేను నమ్మనే నమ్మను. ఇప్పుడు యేసుతో పాటు ఉన్నవారే నమ్మకపోతే, యేసుని ఎరగని వారు, యేసు అంటే తెలియని వారు, యేసు ప్రభుని గురించి వినని వారు ఇప్పుడు వారు నమ్మట్లేదు అని అంటే ఎంతో కొంత న్యాయం ఉందా లేదా? న్యాయం ఉందా లేదా? యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? ఆ శిష్యుడి కోసం అని చెప్పి తిరిగి మరలా ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రభు వారు మరలా ఆ శిష్యుని కోసం. ఎందుకు ఆ మాట ఎవరన్నారు? తనతో పాటు తిని, తనతో పాటు నడిచి, తనతో పాటు ఉండి, తన మాటను కూడా జ్ఞాపకము చేసుకోలేని ఆ యొక్క శిష్యుని కోసం ప్రభువారు ఆయన దిగి వచ్చి ఆయన ఏమంటున్నాడో చూడండి. దయచేసి చూడండి, 20వ అధ్యాయము మళ్ళా 26వ వచనం చదివితే, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పిన తరువాత మీరు ఇక్కడ చదవాలి, తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. హల్లెలూయా. మీకు ఒక మాట మీకు చెప్తాను. ఈ మాటలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? దేవుని ఎరగని ప్రజలు వారు అవిశ్వాసులు కారు. వారు దేవుణ్ణి ఇంకా తెలియని వారు, దేవుడు అంటే వారు ఇంకా వినని వారు, ఒకవేళ వినినా వారు ఇంకా ప్రభు యొక్క కార్యము జరగని వారు. కానీ ప్రభు ఈ యొక్క పునరుత్థాన దినమున ఏం చేస్తున్నాడో తెలుసా? తనతో పాటు ఉన్నవారిని ఆయన ఆకర్షించుకోవటం మొదలు పెడతా ఉన్నాడు. ఈ పునరుత్థాన దినం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? తనతో ఉన్నవారే ఆ యొక్క మాటను జ్ఞాపకము చేసుకొనక ఉండిన పరిస్థితుల్లో వారిని దర్శించటానికి, వారిని మరలా సరిచేయటానికి, వారిని బాగు చేయటానికి, వారిని తన యొక్క చిత్తానుసారంగా నిలబెట్టడానికి ప్రభు యొక్క దర్శనము మరల వారికి అనుగ్రహించిన సందర్భాలు ఇవి. 8 దినములైంది అతడు ఆడిన మాటకి, చెప్పిన ఆ యొక్క జరిగిన కార్యానికి 8 దినముల గ్యాప్. విని వెంటనే రావచ్చు కదా? ప్రభు వినలేదా? మన యొక్క ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు కదా. యెహోవా భక్తులు మాట్లాడుకొనిచుండగా ఆయన ఆలకించుచున్నాడని ఆ యొక్క మలాకీ గ్రంథంలో వ్రాయబడి ఉంది.
ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ప్రభు చెవియోగి ఆలకిస్తాడు. అలాంటిది ఈ యొక్క శిష్యులు ఆ తోమాను చూసి ఏమంటున్నారంటే, అరే బాబు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు తిరిగి లేచినప్పుడు, మమ్మల్ని మరలా ఆయన దర్శించినప్పుడు నీవు లేవు, మేము ప్రభువుని చూచాం. ప్రభువు మమ్మల్ని దర్శించాడు, మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయన వెంబడించాము కదా అని మేము చెదిరిపోయినట్లుగా ఉన్న మమ్మల్ని ఆయన మరలా తిరిగి సమకూర్చిన వాడుగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు, తప్పిపోలేదు. ఆయన మాట ఇచ్చాడు, చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. అంతేకాకుండా మరలా మాతో మాట్లాడాడు. హల్లెలూయా. మన దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు నిజంగా అడిగినట్లయితే, నువ్వు ఆ యొక్క ఆలోచన నీకు కలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ యొక్క సముఖంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? మాట్లాడతాడు. తోమాకి ఆయన ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, తోమా ఇట్రా, నువ్వు ఏది కోరుకున్నావో అదే చెయ్యి అని అనగానే తోమా అంటున్నాడు ఏంటో తెలుసా? తోమా ఏమంటున్నాడు తెలుసా? నా ప్రభువా, నా దేవా అనను. అందుకు అంటున్నాడు ప్రభు, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని అతను చెప్పాడు. ఈ రోజున ఎవరెవరైతే దేవుణ్ణి రకరకాలైన టెస్టులు పెట్టి లేదా రకరకాలుగా ఆలోచన చేసి వాళ్ళు నమ్ముకున్నారంటే వారు ధన్యతను కోల్పోతున్నారు. వారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఏదో ఒక రూపంలో. దేవుడు ఏదో ఒక రూపంలో వారికి జవాబిస్తాడు. ఇతడు కోరుకున్నాడు ఏమనని? ప్రక్కలో చెయ్యి ఉంచాలి, చేతుల్లో ఆ గాయాల్లో నేను వేలు పెట్టాలి. అదే ఫార్మేట్లో దేవుడు అన్నాడా లేదా? అంటే ఇప్పుడు ఆయన విన్నాడా లేదా ఆ మాటలు? ఈయన మాట్లాడుతున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడా? అంటే యేసుప్రభు అక్కడ ఉన్నాడా కదా? మరి లేకపోతే ఎలా విన్నాడు? ఆయన సర్వాంతర్యామండి. ఆయనకి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా ఆకర్షించుకోవాలో, ఎవరిని ఎప్పుడు ఎలా రక్షించుకోవాలో తెలుసు. మనుషులే గాబరవుతూ ఉంటారు. ఎందుకో చెప్పనా? నువ్వు గాబరపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏదో తెలుసా? నిత్యము విసుకక ప్రార్థన చేయాలి. ఇందాక సేవకురాలు ఒక మాట చెప్పింది. ఆ యొక్క తాగి చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆయనకి నిజంగా ఆ యొక్క సువార్త వెళ్ళిందో లేదో ఎలా తెలుస్తుంది? మన కాలం ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉంటుండగా, నేడు అనే సమయం ఉండగానే నిజరక్షకుడైన దేవుణ్ణి నీవు నేను ఎరగాలి. మీకు మాట చూపిస్తాను చూడండి. ఒక్కసారి మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఈ ప్రయాస దేని కొరకు మీకు చెప్తున్నాను. 10వ వచనాన్ని మనం చదువుతుంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ మాట, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణించున్నాము కనుక ఇందు నిమిత్తం ప్రయాసతో పాటుపడుతున్నాం. ఇందులో ప్రయాస ఎందుకనంటే నీవు నిరీక్షణ ఉంచాలి. సమయం అంటూ ఆయన చేతుల్లో ఉంది. ఈ మాటికి ఆ మాటికి గ్యాప్ 8 దినములు లేఖనమే సెలవిస్తుంది. వెనువెంటనే చెప్పొచ్చు కదా, వెనువెంటనే ప్రత్యక్షం అవ్వచ్చు కదా, వెనువెంటనే ఆ యొక్క అపోహ తొలగించవచ్చు కదా అని అంటే అది నీ పని కాదు, నా పని కాదు. ఈ మాట ప్రభు ఎక్కడ నేర్పించాడండి? మనకి కానా విందులో నేర్పించాడు. ఏమనంటే, అయ్యో అక్కడ అయిపోతుందని అనగా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేంటి పని, నాతో నీకేం పని, నువ్వు ఆగొచ్చు కదా, నా సమయం నాకు తెలుసు మీరు అనుకోవచ్చు. కానీ మీరు చేయాల్సిందేటో తెలుసా? ప్రభువుకి మొరపెట్టడంలో మీరు ఉండాలి. నీ తల్లిదండ్రులు ఇంకా దేవుని ఎరగలేకపోతే, లేదంటే నీ భర్త ఇంకా దేవుని ఎరగలేకపోతే, నీ యొక్క స్నేహితులు దేవుని ఎరగలేకపోతే, నీ యొక్క బంధువులు ఇంకా దేవుని ఎరగలేకపోతే, నువ్వు చేయాల్సింది మౌనంగా ఏమిటో తెలుసా? ప్రభువా వారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు, వారు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడనే గమనించండి మీరు. అందుకని దేవుడు ఈరోజు మనకి ఈ యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. శిష్యుడైన తోమా ఆడిన మాటలు ప్రభువు విని ఉన్నారు.
విని ఏమంటున్నాడో తెలుసా? ఆయన్ని మార్చుకునే విధానము ఆయన ఆలోచనలో నుండే ప్రభువు దర్శించటం ప్రారంభించాడు. నీవు నేను కోరుకునే విధంగా కాదు. ఇప్పుడు సునీత, నాకు దేవుడు ఇలా కావాలి అని నువ్వు ఒకవేళ అనుకుంటే, నీ దేవుడు ఆయన సమయంలో నిన్ను రక్షించుకోవటానికి నీవు కోరిన విధంగానే ఆయన తనను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. ఆయన మనుషులందరి కొరకు రక్షకుడు, మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. మరి తోమా విశ్వాసం ఉండబట్టే కదా దేవునితో వెంబడించాడు. తోమా నమ్మిక ఉండబట్టే కదా దేవునితో పాటు నడిచి వెళ్ళాడు. నిజానికి తోమాకున్న ఒక ఆలోచన ఏంటో తెలుసా? తను ఏది కూడా చూస్తే కానీ అలాంటి వాడే వచ్చి మన దేశానికి ఇప్పుడు ఆయన ద్వారానే వచ్చింది. మరి ఇప్పుడు ఆయన ద్వారా రక్షించబడిన వాళ్ళు, ఆయన ఆత్మలో కొంత పాలు ఉంటుంది కదా. మరి ఆ వీళ్ళు ఏమని అడుగుతారు ఇప్పుడు? మేము కూడా చూస్తేనే, మేము కూడా ఆయన ప్రత్యక్షమైతేనే అని అంటారు. ప్రభువుకు తెలుసు ఆయనకు ప్రత్యక్షమైన దేవుడు ఆయన ద్వారా రక్షించుకోవటానికి ఆయన ఆలోచనలో ఏదైతే ఉందో అది ఆయన చేసుకుంటూ వెళ్తాడు. నేను నమ్ముతున్నాను, ఎవరైతే బలహీనంగా ఉన్నారనిపిస్తారో వాళ్ళ ద్వారానే దేవుడు బలమైన సేవను చేసుకుంటాడు. నిజంగా ఇంతటి బలహీనమైన వ్యక్తిని ఇంత చక్కనైన సుందరమైన భారతదేశానికి ఆయన ఎందుకు పంపించాడో, అందరినీ కూడా ఆయనే ప్రత్యక్షపరుచుకొని ఆయన రక్షణ అనుగ్రహించుకుంటాడు. ఆయన గురించిన ఒక మంచి 2 మాటలు నేను విన్నాను. నాకు మొట్టమొదటిగా కేరళ ప్రాంతానికి ఆయన దర్శించినప్పుడు ఈ నీళ్లు తీస్తే అక్కడ గుంతలాగా ఉండిపోయింది. పైకి నీళ్లు విసిరితే పైన నీళ్లు అక్కడ ఉండిపోయినాయి. ఇవన్నీ దేవుడు దేని కొరకు చేయించాడో తెలుసా? నీతో నేను ఉన్నాను అన్నని, నా మాట నీతో పాటు ఉందని, నేను సజీవుడని దేవుడని, నేను రక్షకుడని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. భూమి మీద ఆయన సంచరించినప్పుడు కూడా ప్రభువారు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని, ఆయన మాటను స్థిరపరచడానికి వెనువెంటనే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. ఈ రోజున అది జరగట్లేదని అంటే, ఆ రోజు జరగడానికి కారణం, ఈరోజు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటే తేడా, ప్రార్థనలేమి. యేసు ప్రభువారు ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవారు, తండ్రితో మాట్లాడేవారు, రేపటి దినాల గురించి డిస్కస్ చేసుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమం మనం ఏదైనా చేయాలని అంటే ముందు రోజు మన దానికంటూ ఒక సిద్ధపాటు ఆలోచన ఉండాలి. అలానే దేవుడు చేశాడు. ఈ రోజున అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నారు, కానీ ఎవరు ప్రార్థించువారు లేరు. ప్రభు యొక్క ఆలోచన నెరవేర్చువారు లేరు. ప్రభు యొక్క చిత్తానికి అనుగుణంగా నేను ఉన్నాను ప్రభువా, నేను నన్ను పంపు, నా నోట నీ మాట ఉంచు, ఇదిగో నేను సాక్షిగా ఉంటాను అనేవారు లేరు. ఈరోజు ఈ పునరుత్థాన దినాన ప్రభు మన కొరకు అనుగ్రహిస్తున్న వాక్యం ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్లుగానే లేచాడు, ఆయన సజీవుడిగానే ఉన్నాడు. ఆ సజీవమైన మాటను పట్టుకుని వెళ్ళడానికి ఆయనకి ఇష్టమైన వ్యక్తులు కావాలి. పగవారికి గుర్తుంది, కానీ ప్రభువుతో ఉన్నవారికి గుర్తులేదు. ఆయన లేస్తాడని నేను ఆలుకుంది, లేస్తాడని నమ్మకం లేదు. ఎందుకో తెలుసా? ప్రభువు ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులంగా మనం పిలబడుతూ ఉంటాం, అయ్యో మంచి ప్రార్థనాపరులుగా కనబడుతూ ఉంటాం. మరి ఎందుకు నీ ప్రార్థన అంటే, నీ ప్రార్థన దేవుని యొక్క చిత్తానుసారంగా లేదు. నువ్వు ఎంతసేపు కూడా ఎంత వేగం ప్రార్థన ముగించుకుని వెళ్ళిపోదామా అన్నట్లు ఉంటుంది. నీకు మాట చెప్తున్నాను, నీ ఆ ప్రార్థన గడప కూడా దాడదు. ఎందుకో చెప్పనా? నువ్వు బలీముతో చేస్తున్నావు. ప్రభు ఏది చేసినా కూడా ఏం చేయాలో తెలుసా? ఉత్సాహమైన మనసుతో చేయాలి, లేదనంటే నీవు దేవునికి విధేయతతో కూడిన ఆలోచించాలి. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉండదు, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో రోదనముతోనూ మహాకన్నీళ్లతోనూ ఆయన ఏం చేశాడనంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుకి యాచనలు సమర్పణలు చేసిన తర్వాత ఆయన విధేయత నేర్చుకున్నాడట. విధేయత అంటే ఏంటో తెలుసా? ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభువా నాకు అప్పగించబడిన పని
లేదా నీవు నాకు ఏర్పాటు చేసిన పనిని నెరవేర్చడానికి తగు రీతి అయిన ఒక సిద్ధపాటు పనిముట్టుగా నన్ను నిలబెట్టి ప్రభు అని చెప్పి ప్రభు యొక్క సన్నిధానంలో. అంతేగాని ఇది ఏదీ లేకుండా యేసు ప్రభు దేవుడు, యేసు లేచాడు, యేసు మనకి అంతా కూడా నిచ్చేస్తాడు అనుకుని నువ్వు జెండాలు పట్టుకొని తిరిగినా, నువ్వు అనమాట రకరకాల ఏమంటారు బట్టలు లేదనంటే అవి పనిచేయవు. ఎందుకో చెప్పనా, ప్రభు హృదయాన్ని తెరవాలి. నేను మీకు చూపించాను కదా, ప్రభువే వారిని ఆకర్షించుకోవాలి. ఆకర్షించుకునే శక్తి ఉండాలంటే మొట్టమొదటిగా అయస్కాంతానికి ఎలాగైతే ఆ శక్తి ఉందో నీవు దేవుని నుండి శక్తి పొందుకోవాలి. నీ నోట నుండి వెళ్ళిన మాట వారి హృదయంలో పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసం లేచాడు ఈయన? ఎందుకోసం లేచాడు? మరణము బంధించి ఉంచుట అసాధ్యం. అపోస్తుల కార్యం 2:24 ఆ మాట రాయబడి ఉంటుంది, మీరు చూడండి. కాకపోతే మరణము బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు? 24 మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. నీవు నేను ఎవరమైనా సరే ప్రభు చిత్తాన్ని ఎరగాలి అని అనుకుంటే చాలా సందర్భాల్లో తోమా వంటి ఆలోచనలు మనలో పరిగెడతా ఉంటాయి. నా కళ్ళతో నేను, నా చేతులతో నేను, ఏం భయపడక్కర్లేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నాను కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నువ్వు చేయాల్సిందంతా ప్రభు సన్నిధిలో. ఒకవేళ మీ భర్తే నేను మారను, మీకు ఎక్కువ ఒక మాట చెప్పనా, సహకరిస్తానండి అని అనేవారి కన్నా సహకరించను అనేవారే త్వరగా వస్తారు దేవుని దగ్గరికి. ఎందుకో చెప్పనా, ముందు వినని ఆ యొక్క చిన్న కుమారుడు మళ్ళా దేవుని దగ్గర తిరిగి వచ్చాడా? పెద్ద కుమారుడు, చిన్న కుమారుడే, వాడు వెళ్ళి మొత్తం ఖర్చు పెట్టేసినా మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అరే బాబు, నేను నీతో పాటే ఉన్నాను ఎప్పుడు కూడా, కానీ నాకు ఒక్క మేకపిల్ల కూడా నిందించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నిన్ను సరిచేయటానికి, నిన్ను బాగు చేయడం. ఇంకా చాలా సంభవాలు ఉన్నాయి. ఎంఐ మార్గంలో వెళ్ళిన ఆ సందర్భాలు అయితేనేంటి, ఆ ప్రభు లేచిన వెంటనే ఆ యొక్క స్త్రీతో మాట్లాడిన ఈ సందర్భాలన్నీ మనకి తెలుసు. కానీ మరింత డీప్గా మనం వెళ్ళని సమయం చాలదు. కానీ ఒక మాట అయితే నేను చెప్తున్నాను, ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన మాట ఏంటో తెలుసా, శిష్యులుగా ఉన్న వ్యక్తులే నమ్మని స్థితిలో ఉండినప్పుడు ప్రభువే వారిని భరించి, ప్రభువే 8 దినములైన తర్వాత వారిని దర్శించే క్రమం ఉంటే, దేవుడే ఎరగని ప్రజలుగా అన్యజనులుగా ఉన్న వ్యక్తులు మారిపోవాలి అనంటే మారరండి. మారిన నీవు ఆయనకు సాక్షిగా ఉండాలనంటే ఆ సాక్షార్థమైన జీవితము కొరకు ప్రభు సముఖంలో నువ్వు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఒకప్పుడు ఆయన అవసరమైతే ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు, కానీ ఈ రోజున నీ ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం అంట దేవుడిలాగా వచ్చి నీవు నాకు సహాయం చేశావు. నిజంగా దేవుడు వచ్చాడా? మనిషి వచ్చాడా? మనిషే వచ్చాడు, కానీ ఆ కార్యము దేవునిది. హల్లెలూయా. అలాగే నీవే వెళ్తావు, యేసుని ప్రత్యక్షపరుస్తావు. నీవే వెళ్తావు, యేసుని చూపిస్తావు. నీవే వెళ్తావు, యేసులా మారిపోతావు. మీరు అనుకోవచ్చు అలాగెలాగవుద్దండి అని. యేసు అప్పగించబడిన ఆ యొక్క సమయంలో ఆ సైనికులందరికీ కూడా యేసుప్రభు అంటే తెలియదా? ప్రతిరోజు ఆయన ఎక్కడో దిక్కున ఎవరికొకరికి స్వస్థత, ఎవరికొకరికి విడుదల అంతాను. కానీ 11 మంది 12 మందితో ఉన్నప్పుడు ఈ అప్పగించబడిన ఈ యొక్క ఇస్కరియోతు యోధా తప్ప పక్కకి వెళ్ళిన మిగతా అందరూ కూడా అక్కడ ఒక మాట ఏంటని తెలుసా, ఇందులో ఎవరు యేసు అని అంటే వాళ్ళు యేసులాగే అందరూ కనబడతా ఉన్నారు. హల్లెలూయా.
యేసు సముఖంలో ఉంటే నీవు యేసులా మారిపోతావు, యేసులానే ప్రవర్తిస్తావు, యేసులానే ఆలోచిస్తావు, యేసులానే నీ ప్రేమను చూపిస్తావు. ఈరోజు ఈ పునరుత్థాన దినాన్న నీకు అనుగ్రహించిన మాట ఏంటో తెలుసా? నశించిపోతానని వారితో అనుట మంచిదే, కానీ దానికి మించి నశించిన వారిని వెదకి రక్షించడానికి దిగి వచ్చిన ఆ యేసయ్య సమక్షంలో సన్నిధానంలో ప్రభా నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, నేను ఎవరి కొరకు వెళ్ళాలి, నేను ఎవరి కొరకు ప్రభా ప్రార్థన చేసి నిన్ను నేను సంతోషపరచగలను అనేది అడిగితే దేవుడు ఆయన తన చిత్తాన్ని నీకు అనుగ్రహింపచేసి నువ్వు ఏ పని చేయాలో ఆ పని నీకు నిర్ణయిస్తాడు. ఇలాగ మనం ఎన్ని రోజులు వచ్చామా విన్నామా వెళ్ళిపోయామంటే అది పని జరగదు. అందుకనే ఈ రోజున జరగట్లేదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. అతనితో ఉన్న వ్యక్తుల గురించే ప్రభు అంత శ్రద్ధ కలిగి ఉంటే అసలు ఆయన గురించే వినని వ్యక్తులు గురించి ప్రభు ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇది కదా ఈరోజు మీకు దేవుడు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఏంటో తెలుసా? రండి, ఆ రోజు నేను ఒక కార్యము చేశాను, ఈ రోజున మీరు నాతో పాటు భాగస్వాములు కండి, మీరు నా పక్షాన మీరు నిలబడండి, నేను కార్యం చేస్తాను అని ప్రభు మాట్లాడతారు. ఎంతమంది ఆయన పక్షాన్ని నిలబడాలని ఆశపడుతున్నారు? నేను యేసు ప్రభు యొక్క స్వరూపంగా మారాలని ఆశపడుతున్నాను. నన్ను చూడగానే యేసు కనబడాలి. మీరు అన్నీ ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇవి తీసేసి ఇవి ఉంచి అవి ఉంటే ప్రభు కనబడతారేమో. కాదండి, అది చాలా తప్పు. దానికి మించి ప్రభు యొక్క మహిమ నీలో ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నీ మాటలో ఒక మహత్తు కనబడుతూ ఉంటుంది, నీ చూపులో ఒక కరుణ కనబడుతుంది, నీ యొక్క స్వరూపములో దేవుని యొక్క తేజస్సు కనబడుతుంది. మోషే దేవునితో సావచించి దిగగానే మోషే ముఖము దగ మెరిసిపోతే మోషే ముఖాన్ని చూడడానికి వాళ్ళందరూ భయపడిపోయి అయ్యో మేము చూడలేమని అన్నారు. దేవునికి అసాధ్యమైందంటే లేదు. మనము దేవుని సముఖంలో నిలబడలేకే ఈ రోజున కార్యాలు జరగట్లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రతి ఒక్కరు కూడా ఏ డబ్బు వెంట పరిగెట్టకూడదని బోధిస్తూ ఉన్నారో వారే డబ్బు వెంట పరిగెడుతూ ఉన్నారు. మీకు మాట చెప్తున్నాను, మీకు కావలసినవన్నీ ప్రభువుకు తెలియను. మొదట మీరు ప్రభు యొక్క రాజ్యాన్ని వెతకని నుంచి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని వాక్యం చదువుతున్నారు. కానీ మీకు మాట చెప్తున్నాను, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు ప్రియురాలుగా దేవుని యొక్క సముఖంలో నువ్వు నిలబడగలిగితే నీ అవసరతలన్నీ నీ కాలు దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. నీకు ఎంత కావాలో, ఏం కావాలో, ఎలా కావాలో, ఏం చేయాలో ప్రభువుకు తెలుసు. ఇవన్నీ ప్రభువు నాకు తెలియను. అయ్యా అల్లది ఇక్కడ కట్టాలి, ఇల్లు ఇక్కడ కట్టాలి, అల్లది కట్టాలి, ఇది అన్నీ కట్టాలి. అది కట్టవలసిన సమయం నీకు మొత్తం అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన మహిమను వెతుకు, ఆయన చిత్తాన్ని వెతుకు. దేవుడు ఎందుకో తెలుసా? ఆయన అందరి పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే మాట, నువ్వు విశ్వాసిగా ఉండు, అవిశ్వాసివి కాక. అవిశ్వాసి అంటే ఇప్పుడు ఎవరో తెలుసు, అర్థమైందా? యేసు ప్రభువుని నమ్మి యేసు ప్రభుతో పాటు ఉండి చాలామంది ఈ రోజున చర్చికి వచ్చి దేవుణ్ణి అన్ని అద్భుతాలు చూసిన తర్వాత యేసు ప్రభు నాకు వద్దను వెళ్ళిపోతారు కొంతమంది. ఆ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి వేరొకటి ఏమీ కాదు, ఇంకా వాళ్ళంతట వాళ్ళే యేసుని వదిలి వెళ్ళిపోతున్నారు. కనుక ఏదో యెహోలోకాన్ని స్నేహించో, లేదంటే భయపడో, లేదంటే వేరే దానికో భయపడి యేసుప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోతే వారు దేనికి దగ్గర అవుతున్నట్టు తెలుసా? నిత్య జీవమునకు దూరమే వెళ్తున్నారంటే జీవముకు ఆపోజిట్ వర్డ్ మరణం, నిత్య మరణానికి దగ్గర అవుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి వాళ్ళని చూసి మనం బాధపడాలి. అలాంటి వాళ్ళని చూసి మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రభా మరొక అవకాశం వారికి అనుగ్రహించని చెప్పి మోషేలా ప్రార్థించే వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉన్నారు.
మోషే అంటాడు, అడ్డుపడిపోతాడు, అయ్యా ఇదిగో ఈ ప్రజలను కానీ నువ్వు నశింప చేస్తానంటే మొదట నన్ను నశింపచేయి అనగానే ప్రభు అంటాడు, అడ్డుతో నిన్ను కాదు నన్ను కొట్టు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇద్దరు తగువ అవుతుంది అనుకోండి, మధ్యలో అడ్డు చెప్పడానికి వెళ్ళినోడు కొడుతున్నోడు ఏమంటాడు, రే ఆడిని వదిలి ముందు నన్ను కొట్టు అని ఎందుకంటారు? ఆడిని కొట్టడానికి వచ్చిన వాడు ఈయన్ని చూడగానే ఆగిపోతాడు. అలాగే దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క వాటిని నువ్వు ఆపాలంటే ఒక వ్యక్తిగా నువ్వు నిలబడాలి. దేవుని యొక్క పునరుత్థానాన్ని చాటాలంటే నీవు నిలబడాలి. దేవుని యొక్క సముఖంలో దేవుని దూత చెప్పింది, రాయి మీద కూర్చొని చెప్పింది. ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్లు లేచాడు. ఇక్కడ లేడు. సజీవుడైన వారిని మీరు సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నారు? కొన్ని మాటలు మనకు గుర్తుండవు అమ్మా. గుర్తుంటే అక్కడ వెతకరాలు. గుర్తున్న వాళ్ళు పారిపోయారు కదా, పారిపోయారు లేదా? మీరు చదివితే మత్తయి సువార్తలో ఉంటుంది, వాళ్ళు పారిపోయారు. నిజానికి చెప్పాలంటే ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి ద్రవ్యం ఇచ్చి అంతా కూడా చేయటం ప్రారంభించారు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండడానికి, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడాలి. ఇది ఈరోజు దేవుని యొక్క ఆలోచన మన పట్ల. పునరుత్థానం అని మనము పైకి పలికిన ఆ యొక్క మాట వారి హృదయాల్లో పలకాలేనంటే ప్రభు దర్శనము ఖచ్చితంగా జరగాలి. హల్లెలూయా. ప్రభు దర్శనం జరగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువుని ఖచ్చితంగా నీవు తీసుకుని వెళ్ళి వారి జీవితాల్లో కనపరచాలి. దేవుడు అట్టి కృప, అట్టి కనికరము, అట్టి ప్రార్థనా జీవితము, అట్టి చిత్తమును ప్రభు మనకు అనుగ్రహింపచేసి ఆయనే మహిమనందుకొనుగాక. ఆమేన్. దయచేసి మోకరించండి.